కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో అయితే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ఆమె పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె విద్యుత్ పైన కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. కరెంటు కష్టాలు లేని దేశ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఆమె ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇందులో భాగంగా దేశంలో 1 కోటికి పైగా ఇళ్లకి సోలార్ విద్యుత్ ని సెటప్ చేస్తామని, తద్వారా ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును అందిస్తామని చెప్పి ఆమె బడ్జెట్ ద్వారా ప్రకటించడం జరిగింది. తద్వారా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు ఆదా అవుతుందని, అలాగే విద్యుత్ మిగిలిన దానిని ఇతర డిస్ట్రిబ్యూటర్ కంపెనీలకు అమ్ముకోవచ్చని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. ఎవరైతే నిరుద్యోగులుగా ఉండి ఉపాధి పొందాలి అనుకునే వారికి ఈ సూర్యోదయ యోజన అనే పథకం ఎంతో ముఖ్యమైనదని, ఈ పథకం ద్వారా యువత ఉపాధిని పొందవచ్చని కూడా ఆమె తెలియజేయడం జరిగింది. ఏదైతే సోలార్ రూఫ్ టాప్ల తయారీ, రూఫ్ టాప్ల ఇన్స్టాలేషన్, రూఫ్ టాప్ల మెయింటెనెన్స్ తో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది. దేశంలో 2070 నాటికి కర్బన ఉద్గారాలను 0 స్థాయికి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం సోలార్ విండ్, సోలార్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. 2030 నాటికి దేశంలో 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి గారు ఈ బడ్జెట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఏదైతే ప్రతి ఇంటికి సోలార్ రూఫ్ ను సెటప్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి వారికి కరెంటు కష్టాలు లేకుండా చేయడానికి కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా సోలార్ రూఫ్ ను సెట్ చేసుకోవడం ద్వారా కరెంటును పొందడమే కాకుండా మిగిలిన విద్యుత్ని అమ్ముకోవడం ద్వారా కూడా ప్రజలు ఉపాధి పొందవచ్చు అని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది.